గణపతి ఒక పూజార్చనలోనే కాదు, పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా, తత్వశాస్త్రపరంగా కూడా ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే దేవుడు. ఆయన జననం, శివుని చేతిలో తల కోయించుకోవడం, తిరిగి ఏనుగు తల పొందడం ఒక విశేషమైన కథ. కాని ఈ కథ కేవలం భక్తి భావానికే పరిమితమా, లేదా దీని వెనుక శాస్త్రీయంగా పరిశీలించదగిన గాఢమైన నిజాలున్నాయా? ఈ డాక్యుమెంటరీలో వినాయకుడి తలమార్పును పురాణం, శాస్త్రం, వైద్యం, మిస్టరీ, భవిష్యత్ టెక్నాలజీ కోణాల్లో విశ్లేషించబోతున్నాం. 1. గణపతిపతి తలమార్పు అసలు కథ ఏమిటి? అసలు ఏం జరిగింది? హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి మట్టితో ఒక బాలుడిని రూపొందించి తన రక్షణ కోసం నియమించుకుంది. శివుడు ఇంటికి వచ్చేసరికి ఆ బాలుడు ఆయన్ను ఆపాడు. కోపంతో శివుడు అతనికి శాపం పెట్టి తల నరికేశాడు. ఆ తర్వాత పార్వతీ అనురాగంతో కన్నీళ్లు పెట్టడంతో శివుడు ఏ ప్రాణి ముందుగా తల కనిపిస్తే దానిని అతికించమని ఆదేశించాడు. అప్పుడు ఏనుగు తల అతికించబడింది. తద్వారా వినాయకుడు జన్మించాడు. అసలు తలమార్పు శాస్త్రపరంగా ఇది సాధ్యమేనా? ఈ కథను పురాణాల పరంగా చూస్తే ఇది ఒక దివ్యమాయగా అనిపించొచ్చు. కాని ఆధునిక శాస్త్రం చూస్తే తలమార్పు అనేది ఒక పరిశోధనలో ఉన్న హాట్ టాపిక్.